హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఎప్పట్లాగే మరో సరికొత్త వంటతో మీ గోత్మి రెడీగా ఉందండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొత్తగానే కాదండి, చాలా హెల్తీ రెసిపీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మునగాకు కాకరకాయ కారప్పొడి అండి. ఈ కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ మునగాకు కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ మునగాకు కాకరకాయ పొడి కోసం మనం మునగాకుని కరివేపాకుని ఇలా కడిగి ఆరబెట్టుకుని ఉంచుకోవాలండి. నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో ఆరబెట్టామంటే విటమిన్స్ అన్నీ పోతాయి, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. అలాగే వాటర్ అనేది ఉండకూడదు. తడి అనేది ఉందంటే మనకి కారప్పొడి అనేది నిల్వ ఉండదు. ఎంత వేయించినా కూడా కారప్పొడి అనేది నిల్వ ఉండదండి తడి ఉంటే. అందుకే డ్రై అయిపోయేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. ముందు రోజు నైటే కడిగేసి ఇలా ఆరబెట్టుకున్నామంటే మార్నింగ్ కల్లా ఇలా డ్రై అయిపోతుందండి. మునగాకు ఒక పెద్ద కప్పు తీసుకున్నామంటే హాఫ్ కప్ అనేది కరివేపాకు తీసుకోవాలి. అలాగే పావు కప్పు కాకరకాయ ముక్కలు తీసుకోవాలండి. ఇలా నీళ్ళలో ఆరబెట్టడం వల్ల కలర్ అనేది కూడా చేంజ్ కాకుండా ఉంటుందండి. విటమిన్స్ కూడా అలాగే ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కాకరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కూడా వాటర్ అనేది తడి లేకుండా మనం టిష్యూ మీద వేసుకున్నామంటే వాటర్ అనేది పీల్ చేసుకుంటుంది కదా, కొంచెం డ్రై అవుతుంది. అప్పుడు మనకి కారప్పొడి చేసుకున్నప్పుడు మనకి నిల్వ అనేది ఉంటుందండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి. దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించేసుకుందాము. షాలో ఫ్రై కూడా చేయొచ్చండి, కాకపోతే ఇలా డీప్ ఫ్రై చేసామంటే చేదు అనేది అస్సలు ఉండదు. ఒక 100 గ్రాముల కాకరకాయలు అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకున్నామంటే చేదు అనేది వస్తుంది. మునగాకు అనేది ఎక్కువ ఉండాలి, కాకరకాయలు కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. వీటిని ఏం టిష్యూ మీద వేయనవసరం లేదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కారప్పొడికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. మన కారానికి తగ్గట్లు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ కారప్పొడి చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. అలాగే హాఫ్ కప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడే మాడకుండా ఉంటాయి. మాడిందంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడు ఎండుమిరపకాయలు కూడా బాగా వేగుతాయి. ఎండుమిరపకాయలు చూసారు కదా, కొంచెం బ్లాక్ అవుతున్నాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మునగాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం కరకరలాడుతూ ఉండేటట్లుగా మనకి అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. మునగాకు కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. మెత్తగా ఉండకూడదండి ఆకు అనేది, కొంచెం కరకరలాడుతూ ఉండాలి. డ్రై అయిపోవాలన్నమాట. వాటర్ అనేది వీటిలో అస్సలు ఉండకూడదు, అప్పటిదాకా వేయించుకోవాలి. మనకు కలర్ చేంజ్ అని చూసారా, డ్రై లాగా అయిపోయింది, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇలా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడే అన్నీ సమంగా వేగుతాయి. ఇక్కడ మునగాకు కరివేపాకు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కారప్పొడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఇందులో చింతపండు ఉంటే బాగుంటుంది ఈ కారపొడిలో. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే మనం ముందే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, మునగాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. మునగాకు చాలా హెల్తీ కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.